హలో మూవీ లవర్స్, థియేటర్లో మిస్ అయిన మూవీస్ కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఈ రోజు మనం చూడబోయే లిస్ట్ లో అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్న పెద్ద మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఉంది. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంతో ఎంటర్టైనర్ చేసిన మా ఇంటి బంగారం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, ఇంకా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సింగ్ గీతం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా ఉంది. అంతేకాదు ఈ వారంలోకి ఎంటర్ అవుతున్న చాలా క్రేజీ మూవీస్ ఉన్నాయి. కంప్లీట్ గా డీటెయిల్ గా చెప్తాను. మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. లెట్ స్టార్ట్ ద వీడియో. ఇక్కడ మన ఫస్ట్ మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే విశాఖపట్నం. ఇదొక తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. ఈ సిరీస్ని అయితే హీరోయిన్ గా చేసింది ఐశ్వర్య రాజేష్ అండ్ హీరోగా చేసింది అదే సముద్రకని గారు. సో మూవీని అయితే కన్ఫర్మ్గా ఏ ఓటీటీలో రిలీజ్ చేస్తామని చెప్తున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఓటీటీలో అయితే హెచ్డి ప్రింట్అవుట్లో రిలీజ్ చేస్తున్నారంట ఈ విశాఖపట్నం మూవీని అయితే. అది కూడా జూలై 2 నుండి. హెచ్డి ప్రింట్అవుట్లో చూడాలనుకున్న వాళ్ళు మాత్రం తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఈ అన్ని లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంటుంది. జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఓటీటీలో అయితే అస్సలే మిస్ కాకండి ఈ విశాఖపట్నం మూవీని అయితే. సెకండ్ మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే ఎక్క. ఈ మూవీలో హీరోగా యాక్ట్ చేసింది సన్నీ డ్యూయల్, అక్షయ్ ఖన్నా. సో మూవీని అయితే పక్కాగా ఎప్పటి నుండి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే ఈ మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ ఓటీటీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని అయితే హెచ్డి ప్రింట్అవుట్లో వచ్చేసరికి కన్ఫామ్గా జూలై 10 నుండి అయితే ఈ హిందీ మూవీ కానీ తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఈ అన్ని లాంగ్వేజ్లో పక్కగా రిలీజ్ చేస్తున్నారంట నెట్ఫ్లిక్స్ ఓటీటీలో. ఎక్కా మూవీని జూలై 10 నుండి అయితే హెచ్డి ప్రింట్అవుట్లో ఓటీటీలోకి రిలీజ్ కాబోతుంది. అప్పుడే చూడడానికి ట్రై చేయండి మీరు మాత్రం. థర్డ్ మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే రాజా శివాజీ. అయితే ఈ మూవీలో మెయిన్ లీడ్లో యాక్ట్ చేసింది రితేష్ దేశ్ముఖ్ అండ్ సల్మాన్ ఖాన్. సో మూవీని అయితే కన్ఫర్మ్గా ఓటీటీలోకి ఎప్పటి నుండి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే ఈ మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి జియో హాట్స్టార్ ఓటీటీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. సో వాళ్ళు లెక్క ప్రకారంగా ఈ మూవీని ఎప్పటి నుండి ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారంటే ఈ జూన్ 26 నుండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ జూన్ 26 నుండి అయితే రాజా శివాజీ మూవీని జియో హాట్స్టార్ ఓటీటీలో మాత్రం మీరు అస్సలు మిస్ కాకండి. పక్కగా చూడడానికి ట్రై చేయండి. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ ఈ అన్ని లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంటుంది అప్పుడు నుండి. ఫోర్త్ మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే బ్లాస్ట్. అర్జున్ సజ్జా గారి హీరోగా చేసిన ఈ బ్లాస్ట్ మూవీని అయితే చాలామంది థియేటర్లో చూసే ఉంటారు కదా. సో మరి మీరు కనుక ఎవరైతే ఈ మూవీని మిస్ అయి ఉంటారో వాళ్ళు మాత్రం నెట్ఫ్లిక్స్ ఓటీటీలో అయితే హెచ్డి ప్రింట్అవుట్లో చూడడానికి ట్రై చేయండి. మూవీ రిలీజ్ అయితే పక్కగా రిలీజ్ కాబోతుంది అదే జూన్ 25 నుండి. ఈ బ్లాస్ట్ మూవీ అయితే జూన్ 25 నుండి అయితే కన్ఫర్మ్గా నెట్ఫ్లిక్స్ ఓటీటీలో మాత్రమే రిలీజ్ కాబోతుంది. అన్ని ఎక్స్పెక్టెడ్ లాంగ్వేజెస్లో అన్నింటిలో కూడా స్ట్రీమింగ్ కాబోతుంది. మరి ఎవరైతే ఈ మూవీని చూడని వాళ్ళు ఉంటారో అన్ని లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంటుంది. అది కూడా జూన్ 25 నుండి. బ్లాస్ట్ మూవీని అయితే పక్కగా మిస్ అవ్వకండి. హెచ్డి ప్రింట్అవుట్లోనే రిలీజ్ కాబోతుంది. ఓటీటీలోనే చూడడానికి ట్రై చేయండి జూన్ 25 నుండి నెట్ఫ్లిక్స్ ఓటీటీలోనే. ఇంకా మన ఫిఫ్త్ మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే మారేచిక. అనుపమ పరమేశ్వరి, రజీనా కసెండ్రా ఇంకా విరాజ్ అశ్విన్ వీళ్ళు ముగ్గురు హీరోయిన్గా చేసిన ఈ మూవీని మీరు కనుక మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మాత్రం చాలామందికి ఈ మూవీ గురించి తెలియకపోయి ఉండొచ్చు. సో మారేచిక మూవీ అయితే రిలీజ్ అవుతుంది. అదే జూన్ 26 నుండి ఓటీటీలోకి అయితే హెచ్డి ప్రింట్అవుట్లో రిలీజ్ కాబోతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఓటీటీలో మాత్రం అస్సలు మిస్ కాకండి. అనుపమ పరమేశ్వరి గారి యాక్టింగ్ మాత్రం పీక్స్లో ఉంది. మరి మూవీని అయితే పక్కాగా అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఓటీటీలో ఈ జూన్ 26 నుండి అయితే మారేచిక మూవీని అయితే హెచ్డి ప్రింట్అవుట్లో చూడడానికి ట్రై చేస్తారని ఎక్స్పెక్ట్ చేసుకొని చెప్తున్నాను. చూసేయండి. మరి సిక్స్త్ మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే అవతార్ ఫైర్ అండ్ యాష్ 3. ఈ మూవీ డిజిటల్ రైట్ వచ్చేసరికి జియో హాట్స్టార్ ఓటీటీ వాళ్ళైతే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ ఈ అన్ని లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. మూవీ రిలీజ్ అయ్యి ఇప్పటికీ చాలా మంత్స్ అవుతుంది. సో మూవీని అయితే ఇప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారు ఈ జూన్ 24 నుండి. జూన్ 24 నుండి అయితే జియో హాట్స్టార్ ఓటీటీలో అవతార్ ఫైర్ అండ్ యాష్ మూవీని అయితే హెచ్డి ప్రింట్అవుట్లో ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో పక్కాగా చూడడానికి ట్రై చేయండి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఈ మూవీ అయితే. అండ్ మన సెవెంత్ మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే రామ్ చరణ్ గారి హీరోగా చేసిన పెద్ద మూవీ. ఈ పెద్ద మూవీ అయితే ఇప్పటికీ చాలా బాగా కలెక్షన్ చేస్తుంది. మూవీని మీరు కనుక మిస్ అయి ఉంటే మాత్రం ఇప్పుడే థియేటర్కి వెళ్ళి చూడడానికి ట్రై చేయండి. థియేటర్లో రన్ అవుతుంది ఈ మూవీ అయితే. సో మరి మూవీని మీరు కనుక ఓటీటీలో చూడాలనుకుంటే మాత్రం నెట్ఫ్లిక్స్ ఓటీటీలో మాత్రమే రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది ఈ పెద్ద మూవీ. అది కూడా జూలై 3 నుండి.
జూలై 3 నుండి అయితే ఈ పెద్ద మూవీని అస్సలు మిస్ కాకండి. ఓటీటీలో చూడాలనుకున్న వాళ్ళు మాత్రమే. మరి థియేటర్లో చూడాలనుకుంటే ఇప్పుడు దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి చూడడానికి ట్రై చేయండి. ఈ పెద్ద మూవీ అయితే జూలై 3 నుండి నెట్ఫ్లిక్స్ ఓటీటీలో మాత్రమే రిలీజ్ కాబోతుంది. హెచ్డీ ప్రింట్అవుట్లో చూడడానికి ట్రై చేయండి అప్పుడే. అండ్ మన 8th మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే ఏక్ దిన్. సాయి పల్లవి గారి హీరోయిన్గా యాక్ట్ చేసిన ఈ మూవీలో మాత్రం చాలా బాగా యాక్ట్ చేసింది సాయి పల్లవి గారు అయితే. మరి మూవీని మీరు కనుక అస్సలు మిస్ కాకుండా చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ ఓటీటీలో మాత్రమే రిలీజ్ కాబోతుంది. అది కూడా ఏక్ దిన్ మూవీ నెట్ఫ్లిక్స్ ఓటీటీలో ఈ జూన్ 26 నుండి అయితే హెచ్డీ ప్రింట్అవుట్లో ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో ఈ మూవీని ఓటీటీలో మాత్రం అస్సలు మిస్ కాకండి. జూన్ 26 నుండి నెట్ఫ్లిక్స్ ఓటీటీలో మాత్రమే రిలీజ్ కాబోతుంది ఈ ఏక్ దిన్ అనే మూవీ అయితే. 9th మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే, అంటే ఇది మూవీ కాదు, వెబ్ సిరీస్. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ ఇది ఒక తమిళ్ వెబ్ సిరీస్ కాబట్టి ఈ మూవీని కన్ఫర్మ్గా జియో హాట్స్టార్ ఓటీటీ వాళ్ళే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది డిజిటల్ రైట్ని వచ్చేసరికి. సో వాళ్ళు ఎప్పటి నుండి ఓటీటీలోకి రిలీజ్ చేస్తామని చెప్తున్నారంటే ఈ మూవీని, ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీని అయితే జూన్ 26 నుండి జియో హాట్స్టార్ ఓటీటీలో మాత్రమే రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. మరి ఈ లింగం మూవీని అయితే ఎవరైతే మిస్ అయి ఉంటారో థియేటర్లో చూడని వాళ్ళు పక్కాగా చూడడానికి ట్రై చేయండి. జూన్ 26 నుండి జియో హాట్స్టార్ ఓటీటీలో మాత్రమే. 10th మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే మా ఇంటి బంగారం. సమంత గారి హీరోయిన్గా చేసిన ఈ మూవీ అయితే థియేటర్లో రిలీజ్ అయ్యి దుమ్ము లేపేస్తుంది ఇప్పటికైతే ఈ మూవీ అయితే. సో మరి మూవీని కన్ఫర్మ్గా 4 to 6 వీక్స్ అయితే పక్కగా రన్ చేసిన తర్వాతనే ఓటీటీలోకి రిలీజ్ చేస్తామని చెప్తున్నారు మూవీ టీం వాళ్ళు. అలా చూసుకున్నట్టయితే ఈ మూవీని అయితే కన్ఫర్మ్గా నెట్ఫ్లిక్స్ ఓటీటీ వాళ్ళు మాత్రమే తీసుకోవడం జరిగింది డిజిటల్ రైట్ వచ్చేసరికి ఈ మూవీది అయితే. మరి ఈ మూవీని మిడ్లో అయినా రిలీజ్ చేయొచ్చు, అంటే జూలై మిడ్లో అయినా రిలీజ్ చేయొచ్చు, లేదా లేట్గా అయినా రిలీజ్ చేయవచ్చు. 4 to 6 వీక్స్ అంటే పక్కాగా రిలీజ్ ఎప్పుడైనా కావచ్చు అని చెప్తున్నారు. మరి ఈ మూవీని నెట్ఫ్లిక్స్ ఓటీటీలో మా ఇంటి బంగారం మూవీని చూడడానికి ట్రై చేయండి. లేదనుకుంటే ఇవన్నీ రిలీజ్ అయింది కాబట్టి ఈ మూవీ థియేటర్కి వెళ్ళి చూడడానికి ట్రై చేయండి. మూవీ మాత్రం చాలా అంటే చాలా బాగుందని ఆడియన్స్ అయితే చెప్తున్నారు. మరి మీకు ఒకవేళ కావాలనుకుంటే చూడాలనుకుంటే మాత్రం ఇప్పుడే మీ దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి చూడడానికి ట్రై చేయండి. మూవీ మాత్రం చాలా బాగుందని చెప్తున్నారు, చూసేయండి. మరి 11th మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే దివానా. ఈ దివానా మూవీ రీసెంట్గానే థియేటర్లో రిలీజ్ అయింది, అంటే ఇవాళనే రిలీజ్ అయింది కాబట్టి ఈ మూవీని కూడా 4 to 6 వీక్స్ తర్వాత థియేటర్లో రన్ అయిన తర్వాతనే ఓటీటీలోకి రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. అది కూడా ఆహా ఓటీటీలో మాత్రమే రిలీజ్ చేసేస్తున్నారంట ఈ మూవీని. కన్ఫర్మ్గా మీరు కనుక ఓటీటీలో చూడాలనుకుంటే చాలా టైం పడుతుంది. మీ దగ్గరలో ఉన్న థియేటర్కే వెళ్ళి చూడడానికి ట్రై చేయండి. మూవీ కూడా చాలా బాగుందని చెప్తున్నారు ఆడియన్స్ అయితే. మరి ఈ దివానా మూవీని చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్ చేయడానికి ట్రై చేయండి. మర్చిపోకండి, మీకు నచ్చితేనే కామెంట్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయకండి. సో మన నెక్స్ట్ 12th మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే సూపర్ సుబ్బు. ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయ్యి చాలా అంటే చాలా రోజులు అవుతుంది. సో మరి మూవీని అయితే ఇప్పుడైతే ఓటీటీలోకి రిలీజ్ చేసేస్తున్నారంట. మూవీ డిజిటల్ రైట్ వచ్చేసరికి ఈ సూపర్ సుబ్బు మూవీని అయితే కన్ఫర్మ్గా ఓటీటీలోకి జూలై 2 నుండి ఓటీటీలో హెచ్డీ ప్రింట్అవుట్లో రిలీజ్ చేస్తున్నామని చెప్తున్నారు మూవీ టీం వాళ్ళు. అది కూడా నెట్ఫ్లిక్స్ ఓటీటీలో జూలై 2 నుండి అయితే సూపర్ సుబ్బు మూవీని చూసేయండి మరి. సో ఈ వారంలో రిలీజ్ అయిన మూవీస్ ఇవే. ఇంకే మూవీ గురించి ఓటీటీ అప్డేట్ కావాలనుకుంటున్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. గోలుభాయ్ SNR ఛానల్ని.